మీరు కూడా అసాధ్యులు. ఆయన మాట్లాడితే పిన్ ఆఫ్ సైలెన్స్, వేరే వాళ్ళు మాట్లాడి విజిల్ చేస్తారంటే మీరు ఇది న్యాయమా మీకు చెప్పండి? నో 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 పార్షియాలిటీ. మీకు వచ్చిన అతిథుల్ని మీరు ఇంకా గౌరవించాలి. ఓకే, నా గిరిబాబు గారు మాట్లాడని కోరుతున్నాను. అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యరెడ్డి గారికి గౌరవనీయులు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది మా సహనటి నటులు బ్రహ్మానందం గారు, రాజశేఖర జీవిత గారు, కళాభినేత్రి వాణిశ్రీ గారు, గీతాంజలి గారు, ఇంకా ప్రముఖులు నేటి సన్మాన గ్రహీత జగపతి బాబు, వాళ్ళ తండ్రి గారైన పూజ్యులు పివి రాజప్రసాద్ గారికి, పరుచు వెంకటేశ్వరరావు గారికి అందరికీ నా అభినందనలు. ఈరోజు మీ నరసరావుపేటకు పండుగ దినం. ఎందుకంటే గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు మీకు వరాల జల్లు కురిపించారు. ఈ స్టేడియం కట్టించడమే కాకుండా బస్ షెల్టరు, హాస్పిటల్లో ఇంకో షెల్టరు, ఇవన్నీ ఆయన ధారాళంగా అడక్క ముందే మీకు అందరికీ ఈ వరాలు ఇచ్చాయంటే నిజంగా మీరు అదృష్టవంతులు. నరసరావుపేటతోటి ఆయనకున్న అవినవ సంబంధం అలాంటిదేమో అనిపిస్తుంది. ఇక్కడ భోంచేశానన్నాడు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టేటప్పుడు. ఇవన్నీ బాగున్నాయి, అద్భుతం. కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఈ స్టేడియంను కట్టిస్తానని ఆయన చెప్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి అందరూ రుణపడినామని మేము ఈ సభ ముఖంగా విన్నవించుకుంటున్నాం. అందులో నా స్వార్థం కూడా ఉంది. మా ఒంగోలులో కూడా కట్టిస్తానన్నారు ఆయన, ఒక కళా పరిషత్తు. చాలా సంతోషమైన విషయం. పోతే ఈ త్వరగానే మాట్లాడతాడు, బ్రహ్మానందం వస్తున్నాడు. జగపతి బాబు గారు సన్మానం చేయడం అనేది సముచితంగా ఉంది. ఆ నాన్నగారిని గౌరవించడం కూడా చాలా ఆనందంగా ఉంది. జగపతి సంస్థ అంటే మేము సినిమాలో ప్రయత్నించేటప్పుడు జగపతి, సురేష్, అన్నపూర్ణ, ఎన్ఏటి, ఏవిఎం, జెమిని అని ఇట్లా పెద్ద పెద్ద సంస్థలన్నీ ఉండేవి. మేము సినిమాలో ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆ బ్యానర్స్లో ఒక చిన్న వేషం వచ్చినా చాలా బాగుండు అని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మాలో ఎవరైనా సరే ఒక చిన్న వేషం వేస్తే ఆ సాయంత్రం పార్టీ ఇచ్చేవాడు అతను. ఇది పలానా బ్యానర్లో మీ వేషం సంపాదించాం అని గర్వంగా చెప్పుకునేవాడు. అలాంటి బ్యానర్ ఇది జగపతి పిక్చర్స్. దాంట్లో నేను కూడా నటించే అవకాశం నాకు కలిగింది. ఎప్పుడంటే జగపతి బాబు ఫస్ట్ పిక్చరు సింహ స్వప్నం. ఆ సింహ స్వప్నంలో నేను కూడా నటించాను. ఆ తర్వాత అన్ని సంస్థలు నటించామనుకోండి. ఇవాళ ఆయనకి సన్మానం చేయడం చాలా ముదావహం. జగపతి బాబుతో చాలా సినిమాల్లో నేను యాక్ట్ చేశాను. తండ్రిగా, బాబాయిగా అనేక సినిమాల్లో చేశాను. ఆయన చాలా చక్కని సిన్సియర్ ఉన్న నటుడు, మంచి నటుడు. నేను ఇటీవల కథానాయకుడు మన రజనీకాంత్తో సినిమా ఒకటి చూశాను టీవీలో. అత్యద్భుతంగా నటించాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాంటి వాడికి ఇంత ఘన సన్మానం జరగడం నేను చాలా ఆనందంగా భావిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమెరికా నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి తానా ముఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి తోటకూరి గారు మాట్లాడడం కోరుతున్నాను. నేటి సభాధ్యక్షులు కళాబంధు పారిశ్రామికవేత్త టి సుబ్బరామిరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరకు తానా సంస్థ తరపున హృదయపూర్వక శుభాభివందనం తెలియజేస్తున్నాం. సుబ్బరామిరెడ్డి గారి పేరు మన మాతృదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రతి ఇంటిలో, ప్రతి తెలుగువాడి గుండెలో ఆయన చిరస్థాయికి నిలిచిపోతారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక సుబ్బరామిరెడ్డి గారికి చెల్లు. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ దాన్ని సరైన రీతిలో ఖర్చు పెడుతున్నటువంటి సుబ్బరామిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా సంస్థ తరపున కూడా శుభాభివందనం తెలియజేస్తూ, ఈరోజు ప్రముఖ హీరో జగపతి బాబు గారికి సన్మాన కార్యక్రమం జరగడం చాలా ముదావకం. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జగపతి ప్రొడక్షన్స్ కింద ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించి ఇప్పటికి కూడా ఇంకా భావి తరానికి 100 సంవత్సరాలకు కూడా జగపతి ప్రొడక్షన్స్ సినిమాలు చూస్తే ఎలా ఎంజాయ్ చేయాలటువంటి నిర్మాత మన జగపతి బాబు తండ్రి గారు బిబి రాజేంద్ర గారిని మాట్లాడడం కోరుతున్నాను. సభకు నమస్కారం. ఒక నటుడు మాట్లాడుతుంటే మీరు ఆనందిస్తారు, ఒక కమేడియన్ మాట్లాడుతుంటే ఆకాశం అదిరిపోతుంది, ఒక నిర్మాత మాట్లాడుతుంటే అది చప్పట్లు కొడుతున్నారు, గేలి చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కాదు. అందుకని
నాకు ఈరోజు ఈ సన్మానం చేస్తున్న సుబ్రహ్మరెడ్డి గారి గురించి 2 మాటలు మాట్లాడి మీతో ఏది అరుపులు కేకలు వినకుండా వెళ్ళిపోతాను, క్షమించాలి. శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు మిత్రులకు మిత్రుడు, శత్రువులకు కూడా మిత్రుడు. అందుకే ఆయన అజాత శత్రువు. విశాఖపట్నం ఒక మహాదేవాలయంగా తీర్చిదిద్దారు. ఆ రామకృష్ణ బీచ్లో ఎన్నో పవిత్రమైన పూజలు నిర్వహించి మహామహులను తీసుకొచ్చి పూజలు జరిపించి అది ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేశారు. అలాంటి సుబ్రహ్మరెడ్డి గారు తండ్రి కొడుకు ఇద్దరికి ఒకే వేదిక మీద ఒకరికి సన్మానం, ఒక లలిత కళా భూషణ ఇవ్వటం నా జీవితం తరించింది. మా జీవితం అంతా వారికి ధన్యమై ఉంటాను. నమస్కారం, నమస్కారం, నమస్కారం. మీకు ఇందాక చెప్పా కదా, ఎంత జరిగినా 2 అందమైన అమ్మాయిలు ఉంటేనే ఈ కార్యక్రమానికి బాగుంటుంది. నౌ ఐ విల్ ఆస్క్ ప్రియమణి క్షేత్రం హీరోయిన్ జగపతి బాబుతో నటించినటువంటి ప్రియమణి నౌ విల్ స్పీక్. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, నర్సరావుపేట ప్రజలకి నమస్కారం. ఆల్రెడీ అందరూ ఇంత మాట్లాడారు, నేను ఏం మాట్లాడాను నాకే తెలీదు. బట్ ఇంత రిసెప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బిరామరెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి షో తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ బి అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మెయిన్ ఇది చూస్తే ఇప్పుడు జగపతి బాబు సన్మానం ఫంక్షన్. జగపతి బాబు గురించి మాట్లాడాలంటే ఇది ఇంక్లూడింగ్ క్షేత్రం నా 4th ఫిలిం జగపతి బాబుతో. సో జగపతి బాబుని సన్మానం చేయడం అండ్ ఆ కార్యక్రమానికి నేను రావడం, ఐ హ్యావ్ టు థ్యాంక్ సుబ్బిరామరెడ్డి గారు ఫర్ దాట్. అండ్ చాలా సంతోషంగా ఉన్నాను దట్ నా కో స్టార్ అండ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ జగపతి బాబు గారికి ఈ సన్మానం ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రియా గౌతమి అందర్ హీరోయిన్ విల్ స్పీక్ నౌ. I'm very honored to be a part of this cultural fest. Thank you so much, sir, for having me here. And thank you everyone for having me here. I'm sorry, forgive me, I can't talk in Telugu, but you all rock! నాకు ఎంతో ఆప్తుడు, సన్నిహితుడు, నేనంటే అహర్నిశలు ప్రాణం ఇచ్చేటువంటి యావత్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగిన ముద్ర, ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుడిగా పేరున్నటువంటి హాస్య బ్రహ్మ విధాత బ్రహ్మానందం పద్మశ్రీ డాక్టర్ మాట మజాక కమాన్. నర్సరావుపేట, సత్తెనపల్లి, కారంపూడి, మాచర్ల, ఇది పలనాటి సీమ. ఇరుగుపాలెం ఉందయ్యా, ఇరుగుపాలెం లేకుండా ఎక్కడ పోద్ది? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత మంచివాళ్ళంటే మంచితనానికి ప్రాణాలిచ్చే మనుషులు, కల్లా కపటం తెలియని మనుషులు, ఏ భావం వస్తే ఆ భావాన్ని వ్యక్తీకరించేటువంటి మనుషులు. వీళ్ళు ఈరోజు నర్సరావుపేటలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మా నర్సరావుపేట యువత చాలా మంచోళ్ళు. ఆనందం వస్తే కేకలు పెడతారు, పెట్టండి ఏం ప్రాబ్లం లేదు, లాస్ట్ నేనే. కాకపోతే చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. దీపమ్మని ఒక రకంగా ఉంటుంది, ఆనందంతో కొట్టే చప్పట్లు ఒక రకంగా ఉంటాయి. ఈ రెండింటికి తేడా తెలియకపోతే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఏమైనా నర్సరావుపేట ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పల్నాటి వాసిగా, పల్నాటి సీమలో పుట్టినవాడిగా, ఈ నర్సరావుపేటకి దగ్గరలో ఉన్నటువంటి ముప్పాళ్లలో నేను పుట్టాను, సత్తెనపల్లిలో నేను పెరిగాను. నేను పల్నాటి బిడ్డని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ఈ నర్సరావుపేట ఎంతో మంది కళాకారుల్ని కన్నది. అంతటి మహాతల్లి, కళామ తల్లి ఈ నర్సరావుపేట. ఇటువంటి నర్సరావుపేటలో
ఒక అత్యద్భుతమైనటువంటి కళామండపాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన ఎక్కడో ఉండి ఢిల్లీలో ఎంపీగా ఉంటూ హైదరాబాదులో బిజినెస్ మ్యాన్గా ఉంటూ యావత్ ఆంధ్రదేశానికి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వేత్తగా ఉండి సాంస్కృతిక బంధువుగా ఉండి ఇన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఒక పక్కన పెట్టి కళాకారులకు సేవ చేయాలి, బీదవాళ్ళకి సాయపడాలనేటువంటి ఐడియాతోటి ఆలోచనతోటి ఉన్నటువంటి టి సుబ్బరామిరెడ్డి గారి పెద్ద హృదయానికి మనసా వాచా కర్మణ చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. అటువంటి వాడు ఇక్కడికి వచ్చి ఇలా ప్రతి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కళామండపాన్ని నిర్మించాలి అని. ఎందుకంటే చాలామంది ఇందాక వాణిశ్రీ గారు చెప్పినట్టు చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని సద్వినియోగపరచటం, డబ్బుని సరైనటువంటి పద్ధతిలో పెట్టడం అనేది అతి కొద్ది మంది మాత్రమే తెలుస్తుంది. అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడు మా సుబ్బరామిరెడ్డి గారు. సుబ్బరామిరెడ్డి గారు సంవత్సరం క్రితం ఈ సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆరంభించిన దగ్గర నుంచి నేను అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతూనే ఉన్నాను. ప్రతి చోట ఇదే ఆదరణ, ఇదే అభిమానం ఆయన ఎడలు చూపిస్తుంది. ఇందాక ఆయన శివార్చన చేసినప్పుడు మనందరికీ చాలామందికి క్షమించాలి, మనందరి తరఫున నేనే మాట్లాడుతున్నాను, ముఖ్యంగా చాలామందికి అది అర్థం కాదు. అర్థం కాక ఏమిటో అనుకుంటాం. అర్థం కాక ఏమిటో అనుకునే స్థితి నుంచి ఒక నిశ్శబ్ద వాతావరణానికి వెళ్ళిపోతాం. నిశ్శబ్ద వాతావరణం నుంచి రెండు చేతులెత్తి నమస్కరించే స్థితికి వెళ్ళిపోతాం. అది సుబ్బరామిరెడ్డి గారి యొక్క ప్రతిభ. ఆయన శివుణ్ణి 24 గంటల్లో 18 గంటలు ఆరాధించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇలా ప్రజాసేవ చేయాలి, ప్రజలకి, పేదవాళ్ళకి, కష్టపడుతున్నటువంటి వాళ్ళకి బాధ. ఇందాక చెప్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి లేకపోతే మామూలు హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు నిజంగా రియల్గా ప్రాక్టికల్గా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కడు పేషెంట్ ఉంటాడు, వాళ్ళందరి కోసం వచ్చేటువంటి వాళ్ళు 3-4 ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, హోటల్స్లో ఉండలేరు అనే విషయాన్ని అంత పెద్ద రాజభోగాలు అనుభవించేటువంటి సుబ్బరామిరెడ్డి గారు తెలుసుకోవడమే గొప్ప విషయం. తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి నిర్మించాల్టువంటి ఆలోచన రావటం అనేది అది ఆయన గొప్పతనం. పూర్వజన్మలో ఆయన చేసుకున్నటువంటి సుకృతం. ఏ జన్మలో ఏ బంగారు పూలతో ఆయన ఆ పరమేశ్వరుని అర్థించాడో ఈ జన్మలో మానవ జన్మ ఎత్తాడు. ఈ జన్మలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా మహనీయుడైనటువంటి స్థితికి ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈరోజు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి సన్మానం. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారంటే ఆయన ఒక యోగి. ఆయనకి తెలియని, ఆయన అనుభవించినటువంటి, ఆయనకి తెలియనటువంటి ఆర్థికమైనటువంటి స్థితి. హీ హ్యావ్ టచ్డ్ ది పీక్ ఆఫ్ అంటే జెనిత్ పాయింట్ ఆఫ్ మనీ. అంత గొప్ప స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అతి సామాన్యంగా ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్లో నిర్మించి ఒక మహత్తరమైనటువంటి ఒక రాజయోగి, బ్రహ్మయోగి కాదు ఆయన. అంటే రాజభోగాలన్నీ అనుభవించిన తర్వాత యోగీశ్వరులైనటువంటి వాళ్ళని రాజర్షులు అంటారు. అటువంటి వాడికి ఇక్కడ సన్మానం చేయడం అనేది మన గడ్డ మీద, మన సత్తెనపల్లి, మన నరసరావుపేట, మన గురుజాల, మన పద్ధతి మీద వారికి సన్మానం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత మామిడి చెట్టుకి మామిడికాయే కాస్తుంది. జగపతి బాబు గారి అబ్బాయి జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి జగపతి బాబు. జగపతి బాబు గారు ఆయన ఎంత గొప్ప నటుడో అంత వినయ సంపన్నుడు, అంత మంచి మనిషి. హిస్ అంటే యూనిక్ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు తెలిసి ఆయనతో నేను ఎన్నో సినిమాలు చేశాను. ఆయన బిహేవియర్ కానీ, ఆయన పద్ధతి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన వ్యవహరించేటువంటి విధానం కానీ ఎంతో ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. ఆయన నటన ఎంత బాగుంటుందో ఆయన మనసు అంత బాగుంటుంది. అటువంటి జగపతి బాబు గారికి ఆ రోజుల్లో నటభూషణ అవార్డు ఇచ్చారు శోభన్ బాబు గారికి. ఈ రోజుల్లో శోభన్ బాబు ఎవరంటే మన జగపతి బాబు గారు. ఆయనకి లలిత కళాభూషణ అనేటువంటి బిరుదు ఇవ్వటం చాలా హర్షణీయమైనటువంటి విషయం, గొప్పది. ఇందులోనే ఇక్కడ ప్రియమణి అనే ఒక ఆర్టిస్ట్, ఆవిడ ప్రియమణి అనగానే మనకి ఇప్పుడు వచ్చేళ్ళింది కదా, ఆ టైపులో అనుకుంటాం. ఆవిడ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పొందినటువంటి ఒక మహానటి ప్రియమణి. ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడికి రావడం,
ఇక్కడికి రావడం కాదు, ఎవరు పడితే గబుక్కున్నట్టు వెళ్తా ఇటు వచ్చేస్తారా? రారు. ఇక్కడికి రప్పించినటువంటి వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు. అంతటి మహనీయుడు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇటువంటి స్థితికి తీసుకురావడం అనేది చాలా గొప్పగా ఉంది. చాలేవా చెప్పినంత వరకు. నువ్వు ఏదైనా కొంచెం దూకుళ్ళలో డైలాగో పంజాలో డైలాగో చెప్పవయ్యా బాబు అనుకుంటున్నాను. అవునా? నాకు తెలుసు. పాపారాయుడు పంజాలో పాపారాయుడు వేషం వేసినప్పుడు అరే ఆ తర్వాత కోటు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్తో చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఎంత బాగా పండిందో మీరందరూ ఎంత నన్ను ఆశీర్వదించారో నాకు తెలుసు. అందులో దూకుళ్ళలో రే నేనంటే ఏదో కాస్త డబ్బులు కక్కుర్తిపడి ఇలాంటి వేషం వేశాను, నీకేం పోయే కాలంలో హీరో అంటే ఎలా కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని అంటాడు. సో ఇటువంటి ఇన్ని అంటే ఇంచుమించు 960 సినిమాల్లో నేను నటించాను మీ అందరి ఆశీస్సుల వల్ల. ఇంకా 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 ఎన్నో సినిమాల్లో నటించి మీ అందరి అభిమానాల్ని పొందాలని, హాస్యనటుడిగా మీ అందరి ఆశీస్సులు చిరకాలం నాకు ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు సభాముఖంగా చిన్న రిక్వెస్ట్. నేను ఇలా సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వస్తున్నానంటే సత్తెనపల్లి నా మిత్రులందరూ కలిసి మేము సుబ్బరామిరెడ్డి గారి ఫ్యాన్స్ అండి, ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ మాకు ఎంతో నచ్చుతున్నాయి. ఎక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ ఇలాగ అన్ని ప్లేసెస్లో ఇటువైపు మళ్ళీ ఈ బెల్ట్కి వచ్చి నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు అన్ని జిల్లాల్లో ఆయన చేయాలనేటువంటి ఆలోచన కలిగిన ఆ మహనీయుడికి మేము ఒక దండతో సత్కరించుకుంటా ఉన్నారు. నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. అందుకని ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్స్ టు కమ్ టు ది డయాస్. అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోస్తున్న అమృతమూర్తి సుబ్బరామిరెడ్డి గారు లలిత కళా పరిషత్ ద్వారా చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని జాతికి అంకితం చేస్తున్న చందన హృదయులైన, పారిశ్రామిక ప్రగతికే కాదు, ప్రజాహిత రంగానికే కాదు, కళారంగ వైభవానికి పెద్ద పీట వేశారాయన. జీవితంలో ఓటమిని జయించి గెలుపును తన ముంగిట నిలబెట్టుకున్న ధీశాలి ఆయన. మాట ఎంతో, చేత కూడా అంతే. ఆ మహామనిషి నెలకొల్పిన సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ నేతృత్వంలో, సారథ్యంలో, నిర్వహణలో ఒకవైపు ఏసీ ఆడిటోరియం నిర్మాణ ప్రారంభానికి రాష్ట్రమంతటా శంకుస్థాపనలు చేస్తూ, మరోవైపు వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక జోన్లకు కూడా ప్రారంభోత్సవ సన్నాహాలు చేస్తూ నయన మనోహరమైన కార్యక్రమాలను తీర్చిదిద్దుతూ ఉన్నారు. అందుకు ఈరోజు నరసరావుపేట ప్రేక్షకుల సమక్షంలో పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారి అభిమాన సంఘాలన్నీ కలిసి ఈ మహానుభావుణ్ణి మనసారా సత్కరించుకోవటం, అది వారికే కాదు మనందరికీ కూడా అంతులేని ఆనందం. ఒక్కసారి ఈ ప్రాంగణమంతా మార్మ్రోగేలాగా గట్టి చప్పట్లతో సుబ్బరామిరెడ్డి గారిని మనం అభినందిద్దాం. థ్యాంక్ యూ.